హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుందాం. అదైతే నూనె కాగబెట్టి రెడీగా పెట్టుకుందామండి. కిలో నూనె, నేను కొలతలతో ములక్కాయ చట్నీ అండి. పసుపు కలుపుకుందాము. సన్నగా అయితే ముక్కలు కోసుకున్న ములక్కాయ ముక్కలు, మెంతిపిండి అండి. పసుపు వేసాము, తర్వాత మెంతిపిండి వేసాము. ఎక్కువైద్దని మళ్ళీ తగ్గించి వేసాను. అరసోడు ఉప్పు, చూడండి కరెక్ట్గా కిలో అయితే ములక్కాయలు కాటా పెట్టుకోవాలండి. అరసోడు ఉప్పు, అరసోడు కారం. ములక్కాయలు తెచ్చిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకొని సన్నగా ముక్కలు, అంటే సన్నగా కాదు, చిన్న చిన్న ముక్కలు మనం నోటికి సరిపడా తినటానికి నవలటానికి వీలయ్యేంత సైజు మనం కట్ చేసుకొని అలా పెట్టుకోవాలి. పావు కిలో అయితే ఎల్లిపాయలండి, అరసోడు ఉప్పు, అరసోడు కారం, సారీ, పావు కిలో ఎల్లిపాయలు, పావు కిలో చింతపండు అండి. మెంతిపిండి మనం సుమారుగా వేసుకున్నాము, అది మామూలు పసుపు, అది వేరేది. కిలో నూనె అయితే పడుతుందండి. కిలో నూనె అయితే నేను కాగబెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఇదిగోండి, ఇదైతే చింతపండు అయితే ఫస్ట్ మనము ఉడకబెట్టుకొని ఆరబెట్టుకున్నామండి, రెడీగా ఉంది. దాన్ని అయితే నేను మిక్సీ పట్టాను. సారీ, మిక్సీ పట్టి రెడీగా ఉందండి. చింతపండు కూడా కలుపుకున్నాము. ఇదిగో కాగబెట్టుకున్న నూనె రెడీగా ఉంది కదా. మొత్తం అన్నీ ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవు పిండి కూడా కలుపుకోవచ్చండి, మన ఇష్టం. ఇది కాగబెట్టుకొని ఉన్న రెడీగా ఉంది. ఆ వేడివేడి నూనె ఈ పచ్చట్లో పోయాలండి. అలా చూడండి ఎలా ఉందో, అలా ఉడకాలన్నమాట. సారీ, అది బాగా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉందో. కిలో నూనె అయితే కరెక్ట్గా పట్టిద్దండి. కిలోకి నూనె కొంచెం అయితే నేను పక్కన పెట్టుకున్నాను, కొద్దిగా నూనె. ఇది మొత్తం కాగబెట్టి రెడీగా ఉంచుకొని కాగిన తర్వాత ఇవన్నీ కలుపుకునే లోపల అది నూనె కాగి రెడీగా ఉంటుందండి. ఇక ఆ తర్వాత మనం ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు తిరగమాతకు రెడీ చేసుకుందాం. ఇక నేను కూడా కలపాలండి. కలిపి చూడండి ఎట్ట కలుస్తుందో. సూపర్ టేస్ట్. ఇంకా తిరగమాత పెట్టలేదండి, తిరగమాత పెడదాం ఇప్పుడు. కలపాలి, చూడండి ఒకసారి బాగా. తిరగమాతగా రెడీ అయిందండి. శుభ్రండి తిరగమాత. పొయ్యి మీద కొంచెం నూనె పెట్టుకొని లాస్ట్లో ఈ కిలో నూనె అయితే కలిపేసాము. ఈ నూనెలో మామూలుగా తిరగమాత పెట్టుకొని బాగా నూనె కాగనీయాలండి. దీనిలో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీరా, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఇక మనం తిరగమాత ఎలా పెట్టుకుంటామో చట్నీకి అలానేనండి. చూడండి తిరగమాత కూడా రెడీ అయిపోయిందండి చట్నీ. ఇప్పుడు కలుపుకుందాం మరి ఒకసారి మళ్ళీ. అన్నీ కలుపుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. చూడండి మళ్ళీ కలవ తిప్పుకుందాం ఒకసారి, మొత్తం కలవాలి. ములక్కాయ చట్నీ అయితే రెడీ అండి. చూడండి ములక్కాయ చట్నీ రెడీ. తిరగమాత కూడా పెట్టుకున్నాము. సూపర్ అంటే సూపర్ ఉందండి. అన్నీ కలుపుకొని ఆడ పెట్టుకున్న తర్వాత తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ములక్కాయ చట్నీ. మేము ఏ కూర వేసుకున్నా కానీ ఆ ములక్కాయ చట్నీ తినాలని అనిపిస్తుంది. తేలిగ్గా ఉంటుంది. మీకు కూడా పెట్టుకోవాలంటే కిలో కరెక్ట్గా తూకం పెట్టించుకోండి. కిలో ములక్కాయలు అయితే దానికి అరసోడు ఉప్పు, అరసోడు కారం, మెంతిపిండి మనం సుమారు చూసి వేసుకుంటాం. పావు కిలో వెల్లిపాయలు, పావు కిలో చింతపండు. ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలండి. చింతపండు దానిలో వేసుకొని, మన చింతపండు పులుసులాగానే సేమ్ పావు కిలో పట్టిద్దండి ఉప్పు. కలుపుకుందాం శుభ్రం. కలుపుకొని ఒక డబ్బాలోకి అయితే మార్చుతాను నేనైతేను.
ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. విడిగా చక్కగా తీసుకొని వేరే చిన్న డబ్బాలోకి తీసుకొని మొత్తం ఒక డబ్బాలో పెట్టేస్తే ఇదైతే వెడల్పుగా ఉంటుంది, కలుపుకోవటానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ గిన్నెలో కలిపానండి. కలుపుకోవటానికి బాగుంటుందని. స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే ఒకరోజు అలానే ఉంచుకోవచ్చు కలుపుకోవటానికి. నేనైతే దీనిలో అయితే బాగుంటుంది కలుపుకోవటానికి అని చెప్పేసి అయిపోయిందండి. ములక్కాయ చట్నీ అయితే రెడీ. వేరే డబ్బాలోకి అయితే మార్చుదాం ఇప్పుడైతే. చూడండి మొత్తం అన్నీ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ములక్కాయ చట్నీ. సంవత్సరం మొత్తం ఉంటుంది ఇది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కొంచెం బయట తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చే వరకు ఉంటుంది ఆ చట్నీ. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఇప్పుడైతే తిరగమాత వేసుకున్నాము. ములక్కాయ చట్నీ అయితే రెడీ. ఇప్పుడు టేస్ట్ చూడటానికి వస్తుంది మా బంగారి రామ్మ బంగారి, టేస్ట్ చూద్దుగానే ములక్కాయ చట్నీ వచ్చేసింది. బంగారి వచ్చేసింది. ఇప్పుడు చూస్తుంది, టేస్ట్ చూస్తుంది. బంగారి ఇప్పుడు చూడు ఎలా ఉంది, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఇప్పుడు బంగారి టేస్ట్ చూస్తుంది ములక్కాయ చట్నీ. కొంచెమే పెట్టని చెప్తుంది వాళ్ళ అమ్మాయి పక్కనుండి. ఆంటీ గారు ఎక్కువ పెట్టబాకండి అని చెప్పింది. సూపర్ అంటే సూపర్, చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ములక్కాయ చట్నీ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చట్నీ. నేనైతే డబ్బాలకు మార్చాను. అదైతే డైరెక్ట్గా ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, like and comment, share. See you all.